Hello my dear student, good morning everyone. Present I am explain double integrals x square y square by x square plus y square dx dy. Here given that x square plus y square whole square, x square plus y square is equal to a square, x square plus y square is equal to b square, b greater than a అన్నాడు. ఇంటూ ద మనం ఏం చేయాలి, పోలార్ కోఆర్డినేట్స్లోకి మార్చాలి. ఏమి ఇంటూ పోలార్ కోఆర్డినేట్స్, చేంజ్ polar coordinate. చేంజ్ ఇన్ ద పోలార్ కోఆర్డినేట్స్లోకి మనం కన్వర్ట్ చేయాలి. ఓకే, సో మనము ఆల్రెడీగా మనకు తెలుసు మనకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో మనకి ఇక్కడ ఎఫ్ అనేది ఇచ్చాడు, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకే, సో మనకు పోలార్ కోఆర్డినేట్స్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు ఏం చేస్తాం, మనం ఎక్స్ ప్లేస్లో ఆర్ కాస్ థీటా, వై ప్లేస్లో ఆర్ సైన్ థీటా తీసుకోవాలి. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎక్స్ ప్లేస్లో ఆర్ కాస్ థీటా అంటే ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా, ఇది ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై ఇది ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఇది ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఆర్ పవర్ 4 అవుతుంది. ఇది కాస్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ థీటా బై ఇక్కడ ఆర్ స్క్వేర్ కామన్ తీస్తే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా 1 అవుతుంది అనమాట. సో క్యాన్సిల్ అవుతుంది. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ థీటా, కాస్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ థీటా. ఇక్కడ మనం ఈ విధంగా రాసుకోవచ్చా, ఇది కాస్ థీటా సైన్ థీటా హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా, రెండింటిపైన స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ రాసినాం. జస్ట్ ఇక్కడ 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తున్నాం, ఎందుకంటే సైన్ 2 థీటా ఫార్ములా ప్రకారం వస్తుంది. ఇది 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది, ఆర్ స్క్వేర్ బై 4. ఇదేమొస్తుంది, సైన్ 2 థీటా స్క్వేర్ ఉంది కాబట్టి సైన్ స్క్వేర్ 2 థీటా. దిస్ ఈజ్ కాల్డ్ ఏ ఎఫ్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, మనము డిఎక్స్ డివై. డిఎక్స్ డివై అంటే మనకు ఆల్రెడీగా తెలుసు, డిఎక్స్ డివై అంటే ఏం రాసుకోవచ్చు, ఆర్ డిఆర్ డి థీటా రాసుకోవచ్చు. ఆర్ ఇంటూ డిఎక్స్ డివై ప్లస్లో ఆర్ ఇంటూ డిఆర్ ఇంటూ డి థీటా. సో ఇక్కడ మనం లిమిట్స్ అనేటివి ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ టు ఏ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ టు బీ స్క్వేర్ అన్నాడు, బీ గ్రేటర్ దాన్ అన్నాడు. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ టు ఆర్ స్క్వేర్ అనే మనకి ఫార్ములా ఉంది కదా, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అంటే అప్పుడు ఏమొస్తుంది నీకు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఆర్ స్క్వేర్ అనేది తెలుసు, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇంటర్మీడియట్లో తెలుసు మనకు. సో కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లేస్లో ఏమున్నట్టు ఇక ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు బి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు బి. ఇది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కాబట్టి యాంగిల్స్ ఏముంటాయి, థీటా ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీ టు థీటా ఈజ్ ఈక్వల్ టు 2/360 డిగ్రీస్ కదా ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. కాబట్టి ఇంటిగ్రల్ 0 to 2π. ఇదేమిది, ఇక్కడ బి గ్రేటర్ దెన్ కాబట్టి అప్పర్ లిమిట్ బి, లోయర్ లిమిట్ ఏ. మనకు ఎఫ్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఏం తీసుకున్నాం, ఇక్కడ ఆర్ స్క్వేర్ అనుకున్నాం, ఆర్ స్క్వేర్ బై 4 సైన్ 2 థీటా. డిఎక్స్ డివై అంటే ఆర్ డిఆర్ డి థీటా. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే ఆర్ పవర్ ఆర్ క్యూబ్ 1/4 0 to 2π ఏ టు బి. ఏమిది, ఆర్ క్యూబ్ సైన్ 2 థీటా, ఇక్కడ ఏముంది, ఇక్కడ సైన్ స్క్వేర్ 2 థీటా. ఓకే, డిఆర్ డి థీటా. ఓకే, సో ఇంటిగ్రేట్ చేయండి, 1/4 ఆర్ పవర్ ఆర్ క్యూబ్ని చేస్తే ఆర్ పవర్ 4/4 0 to 2π ఆర్ పవర్ 4. లిమిట్స్ ఏమనుకో, ఏ టు బి సైన్ స్క్వేర్ 2 థీటా డి థీటా. ఓకే, ఇంకా అప్పర్ మైనస్ లోయర్ లిమిట్ ఆర్ పవర్ 4/4. ఓకే, ఇదేమి ఆర్ క్యూబ్ చేస్తే ఏమొస్తుంది, ఆర్ పవర్ 4/4. 4 ఇది 4 4 16, 1/16 ఇంటిగ్రల్ 0 to 2π
అప్పర్ లిమిట్ b పవర్ 4 మైనస్ a పవర్ 4 ఇంటూ సైన్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ లేదు కాబట్టి 1 మైనస్ కాస్ 2 తీటా బై 2 రాసుకోవచ్చు. సైన్ స్క్వేర్ని 1 మైనస్ కాస్ 2 తీటా 2 2 జా 4 తీటా అంటే 2 తీటా అనుకోండి, అండ్ 4 తీటా బై 2 ఇంటూ డి తీటా. దట్ ఈజ్ ఈక్వల్ టు b పవర్ 4 మైనస్ a పవర్ 4 బై 32. ఓకే, లిమిట్స్ 1 అని చేస్తే ఏమొస్తుంది తీటా, కాస్ 4 తీటా అని చేస్తే 1/4 సైన్ 4 తీటా, లిమిట్స్ 0 to 2π. సో b పవర్ 4 మైనస్ a పవర్ 4 బై 32. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి 2π, లోయర్ లిమిట్ ఏమవుతుంది తీటా ప్లేస్లో పెడితే, తీటా ప్లేస్లో 2π పెట్టాము, అప్పర్ లిమిట్ 2π పెడితే ఏమొస్తుంది 2 4 8π అవుతుంది, సైన్ 8π అంటే 0 మైనస్ లోయర్ లిమిట్ 0 అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు b పవర్ 4 మైనస్ a పవర్ 4 బై 2 1 జా 2 16 జా ఇంటూ π. ఓకే, ఈ విధంగా మనం డబుల్ ఇంటిగ్రల్స్ అనేది మనం అప్లై చేయాలి. ఓకే, సో మీకు నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను, మీరు ట్రై చేయండి. ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ x స్క్వేర్ y స్క్వేర్, ఓకే, x స్క్వేర్ y స్క్వేర్ బై x స్క్వేర్ ఇంటూ y స్క్వేర్. ఓకే, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. ఓకే, ఇదేమిది dx dy, మనకు లిమిట్స్ వచ్చి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్, అదేవిధంగా x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్. ఇక్కడ a లెస్ దాన్ b అని, a గ్రేటర్ దాన్ b, a గ్రేటర్ దాన్. ఓకే, ఇక్కడ ప్లస్ ఇది కింద మల్టిప్లై. ఓకే, x స్క్వేర్ ఇంటూ y స్క్వేర్. సో ఇదే ప్రాబ్లంలో మనం ఉల్టా చేసాం. ఓకే, ఇక్కడ కాకపోతే ఏ గ్రేటర్ దాన్ బి అన్నాడు. సో ఈ మోడల్ ప్రాబ్లం మీరు ట్రై చేసుకోండి. ఓకే, ఈ విధంగా మనం చేంజ్ ఇన్ పోలార్ కోఆర్డినేట్స్ అంటే ఈ విధంగా చేసుకుంటూ వెళ్తాం. ఓకే, సో ఐ విల్ గో ఫర్ అనదర్ మోడల్. హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద అనదర్ ప్రాబ్లం. 0 to 1 x to root of 2 minus x square x by x square plus y square dy dx in the change in polar coordinates like మార్చాలి. సో మనకు గివన్ దట్, సో f ఈజ్ ఈక్వల్ టు ఏమిది x బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. మనకు ఆల్రెడీగా తెలుసు x అంటే ఆర్ కాస్ తీటా రాసుకోవచ్చు, బై ఇక్కడ ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ ఇది ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ తీటా బై ఇక్కడ ఆర్ స్క్వేర్. సో ఆర్ స్క్వేర్ కామన్ తీస్తే కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ తీటా, ఇక్కడ ఆర్ క్యాన్సిల్ అవుతే మనకి ఏమొస్తుంది 1/r కాస్ తీటా. ఓకే, సో లిమిట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అన్నాడు, ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2 మైనస్ ఎక్స్ స్క్వేర్, రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. అందర్ ఇది x ఈజ్ ఈక్వల్ టు 1, y x ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ ఎక్స్లు ఉన్నాయి కాబట్టి y లిమిట్స్ అనమాట. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, y ఈజ్ ఈక్వల్ టు ఇది. ఇంకేమొస్తాయి ఇవి ఎక్స్ లిమిట్స్, x ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో ఇక్కడ లిమిట్స్ అనేటివి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తారు, ఎక్స్ ప్లేస్లో ఇక్కడ 0 పెట్టండి. ఎక్స్ ప్లేస్లో ఇక్కడ 0 పెడితే y ఈజ్ ఈక్వల్ టు లిమిట్స్ ఏమొస్తుంది, మనకు లిమిట్స్ కనుక్కోవాలంటే మనకు ఆల్రెడీగా వీ నో దట్ ఇన్ పోలార్ కోఆర్డినేట్స్కి మార్చాలి కాబట్టి మనం ఇది ఏమవుతుంది, ఇది y అంటే ఏం రాసుకోవచ్చు, ఆర్ సైన్ తీటా రాసుకోవచ్చు. ఇదేమొస్తుంది 2 మైనస్ ఆర్ కాస్ తీటా రాసుకోవచ్చు. ఓకే, వీటికి స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేస్తున్నా. అలాగే రూట్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. ఇది తీసుకొస్తే ఏమొస్తుంది మనకు, ఇదేమొస్తుంది ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, సో అప్పుడు ఏమొస్తుంది మనకి ఇక్కడ ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ ఇది ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా. దట్ ఈజ్ ఈక్వల్ టు 2. సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ 1 అవుతుంది.
ఆర్ స్క్వేర్ కామన్ తీసినట్లయితే ఈ ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ 1. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది √2. సో ఆర్ అనేది అనదర్ లిమిట్ ఏమవుతుంది నీకు 0. అనదర్ లిమిట్ ఏమవుతుంది నీకు 0. ఓకే. సో నెక్స్ట్ అదేవిధంగా తీటా లిమిట్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. తీటా లిమిట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ఆల్రెడీగా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కదా, అంటే ఏమి ఆర్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఆర్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0. 0 ఎప్పుడు వస్తుంది మనకు ఆర్ మల్టిప్లై చేసి ఊరికొస్తే డివైడ్ చేస్తుంది. అంటే కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 డిగ్రీస్కి వస్తుంది. కాస్ 90 అంటే 0. సో తీటా ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నీకు π/2. అనదర్ లిమిట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. మనకు అదేవిధంగా డిఎక్స్ డివై అంటే ఏమి ఆర్ ఇంటూ డిఆర్ డి తీటా రాసుకోవచ్చు. ఆర్ ఇంటూ డిఆర్ డి తీటా. ఇంక డబుల్ ఇంటిగ్రల్ 0 to π/2 ఇదేమొస్తుంది 0 to √2 ఆర్ లిమిట్స్. ఓకే. సో x/x² ప్లస్ y² అంటే మనకి ఏమొచ్చింది నీకు 1/r కాస్ తీటా. 1/r కాస్ తీటా. డిఎక్స్ డిఆర్ అంటే ఆర్ ఇంటూ డిఆర్ డి తీటా రాసుకోవచ్చు. సో ఇక్కడ ఆరు క్యాన్సిల్ అవుతుంది. 0 to π/2 కాస్ తీటా డిఆర్ డి తీటా ఇంటిగ్రల్ 0 to √2. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నాము విత్ రెస్పెక్ట్ టు ఆర్ చేయండి. అంటే 0 to π/2 కాస్ తీటా కాన్స్టెంట్ కాబట్టి పక్క పెట్టేసాం. సో 1 చేస్తే ఇక్కడ ఆర్ వస్తుంది. లిమిట్స్ ఏమి 0 to √2. ఓకే. సో డి తీటా దాట్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ r2 - 0 అంటే ఏమొస్తుంది ఆర్ చేస్తే 1 చేస్తే ఆర్ వస్తుంది. √2 మైనస్ లోయర్ లిమిట్ 0. కాస్ తీటాని ఇంటిగ్రేషన్ చేస్తే సైన్ తీటా. లిమిట్స్ 0 to π/2. ఓకే. 0 to π/2 ఇంకేమొస్తుంది ఇక్కడ √2. అప్పర్ లిమిట్ ఏమొస్తుంది సైన్ π/2 మైనస్ సైన్ 0 దట్ ఈజ్ ఈక్వల్ టు √2. సైన్ π/2 అంటే 1 వస్తుంది. సైన్ 0 అంటే 0. సో కాబట్టి √2. ఓకే. సైన్ 0 అంటే ఏమొస్తుంది మనకు √2 అవుతుంది అనమాట. √2. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఇక్కడ ఇంకోటి x ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాడు కదా. x ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాడు కాబట్టి r అంటే మనకు తెలుసు కదా, ఇది ఏమొస్తుంది x ఈజ్ ఈక్వల్ టు r ఈజ్ ఈక్వల్ టు r కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే. r అంటే మనకి √2 తెలుసు కాబట్టి కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/√2. ఓకే. సో కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడు వస్తుంది ఇది కాస్ π/4 45 డిగ్రీస్ దగ్గర వస్తుంది. సో తీటా ఈజ్ ఈక్వల్ టు π/4. మీరు ఈ ప్రాబ్లం ట్రై చేయండి. లిమిట్స్ ఏమి ఇక్కడ π/4 to π/2. ఓకే. నెక్స్ట్ ఈ లిమిట్ కూడా తీసుకున్నా ఇది వస్తుంది. సో నేను ఒక లిమిట్ తీసుకొని చేశాను. మీరు అనదర్ లిమిట్ π/4 π/2 తీసుకొని మీరు ట్రై చేయండి. సేమ్ ఇదంతా యాజ్ ఇట్ ఈస్గా అలాగే వచ్చేస్తుంది. ఆర్ కాస్ తీటా ఆర్ ఇంటూ డిఆర్ డి తీటా. ఇదేం లిమిట్స్ మనకు ఆల్రెడీగా మనకు లిమిట్స్ కనుక్కున్నాం కదా. 0 డిగ్రీ నెగ్లెక్ట్ చేసి చేసుకుంటాం. ఇక్కడ ఏమి ఇది 0 to √2. ఓకే. సో ఈ ఆర్ఆర్ కూడా క్యాన్సిల్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది ఆర్ వస్తుంది. ఇక్కడ ఏం చేస్తావు 1 చేస్తే ఆర్ వస్తుంది. ఆర్ లిమిట్స్ ఏమి 0 to √2 ఏమొస్తుంది π/4 to π/2. ఓకే. కాస్ తీటా డి తీటా ఇదేమేది అప్పర్ మైనస్ లోయర్ లిమిట్. సో లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. కాస్ తీటాని ఇంటిగ్రేట్ చేస్తే సైన్ తీటా. సో π/4 to π/2. ఓకే. అప్పర్ మైనస్ లోయర్ లిమిట్. సో √2 సైన్ π/2 సైన్ π/4. ఓకే. సో √2 సైన్ π/2 అంటే సైన్ π/2 అంటే 1/1 సైన్ π/4 అంటే 1/√2. ఓకే. ఇది ఒక ఆన్సర్. సమ్ టైమ్స్ మనకు ఇలాగ అడగచ్చు, లేదంటే ఇలాగ కూడా అడగచ్చు. ఓకే. మీరు సమ్ టైమ్స్ మనకి ఇలా అడిగాడు గేట్లో,
సమ్టైమ్స్ ఇలా అడిగాడు. సో కాబట్టి మనకి ఏమొచ్చింది, ఇది √2 × 1 - 1/√2 అనమాట. ఓకే, మీరు ఇంకా దీన్ని మల్టిప్లై చేయాలంటే √2 × 1 √2, √2 × 1 √2/√2 క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది ఇది. ఓకే, సో ఇక్కడ 0 నుంచి ఒకటి కనుక్కున్నాము. నెక్స్ట్ ఇంకోటి π/2 నుంచి ఒకటి π/4 to π/2 అనేది ఒకటి ఫైండ్ అవుట్ చేసాం అనమాట. ఈ విధంగా మనం చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ ఇలా చేయాలి. చేంజ్ ఆఫ్ పోలార్ కోఆర్డినేట్స్ ఇంకా ఆర్డర్ ఆఫ్ స్టార్ట్ చేయలేదు. చేంజ్ ఆఫ్ పోలార్ కోఆర్డినేట్స్ ప్రాబ్లమ్స్ అనేది మనం ఇలాగా చేసుకోవాలి. సో ఐ విల్ గో ఫర్ టుమారో అనదర్ మోడల్ అండ్ చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఇంకొక మోడల్ ఉంది, ఆ మోడల్ చెప్పేసి నెక్స్ట్ చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్కి వెళ్తాము. దాని తర్వాత త్రిబుల్ ఇంటిగ్రల్స్, దాని తర్వాత అప్లికేషన్ ఆఫ్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్ వెళ్తాం. అయిపోతే చాప్టర్ ఈజ్ క్లోజ్. చాప్టర్ అనేది అయిపోతుంది. ఇంకో 3 days ఆర్ మ్యాక్సిమం 4 daysకి చాప్టర్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, సో మీరు ఈ విధంగా చేసుకోవాలి. హలో మై డియర్ స్టూడెంట్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. Present I am explained double integrals x² y² x² + y² dx dy. Here given that x² + y² whole square x² + y² is equal to a square, x² + y² is equal to b square, b greater than a అన్నాడు. ఇంటూ ద మనం ఏం చేయాలి, పోలార్ కోఆర్డినేట్స్లోకి మార్చాలి. ఏమి ఇంటూ పోలార్ కోఆర్డినేట్స్, చేంజ్ పోలార్ కోఆర్డినేట్. చేంజ్ ఇన్ ద పోలార్ కోఆర్డినేట్స్లోకి మనం కన్వర్ట్ చేయాలి. ఓకే, సో మనము ఆల్రెడీగా మనకు తెలుసు ఏమి, మనకు x² + y² is equal to మనకు x² + y². సో మనకి ఇక్కడ f అనేది ఇచ్చాడు. f is equal to x² y² by x² + y². ఓకే, సో మనకు పోలార్ కోఆర్డినేట్స్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు ఏం చేస్తాం, మనం x ప్లేస్లో r cos θ, y ప్లేస్లో r sin θ తీసుకోవాలి. సో f is equal to ఇది x ప్లేస్లో r cos θ అంటే r² cos² θ, ఇది r² sin² θ బై ఇది r² cos² θ ప్లస్ ఇది r² sin² θ. ఓకే, that is equal to f is equal to ఇక్కడ r² × r² r⁴ అవుతుంది. ఇది cos² θ sin² θ బై ఇక్కడ r² కామన్ తీస్తే cos² θ ప్లస్ sin² θ 1 అవుతుంది అనమాట. సో క్యాన్సిల్ అవుతుంది. సో f is equal to r² cos² θ sin² θ, cos² θ sin² θ. ఇక్కడ మనం ఈ విధంగా రాసుకోవచ్చా, ఇది cos θ sin θ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా, రెండింటిపైన స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ రాసినాం. జస్ట్ ఇక్కడ 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తున్నాం, ఎందుకంటే sin 2θ ఫార్ములా ప్రకారం వస్తుంది. ఇది 2² అంటే 4 అవుతుంది, r²/4. ఇదేమొస్తుంది sin 2θ, స్క్వేర్ ఉంది కాబట్టి sin² 2θ. దిస్ ఈజ్ కాల్డ్ ఏ ఎఫ్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి మనం, dx dy అంటే మనకు ఆల్రెడీగా తెలుసు. dx dy అంటే ఏం రాసుకోవచ్చు, r dr dθ రాసుకోవచ్చు. r ఇంటూ dx dy ప్లస్లో r ఇంటూ dr ఇంటూ dθ. సో ఇక్కడ మనం లిమిట్స్ అనేటివి ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, x² + y² is equal to a square, x² + y² is equal to b square అన్నాడు. b greater than అన్నాడు. అంటే x² + y² is equal to r² అనే మనకి ఫార్ములా ఉంది కదా, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అంటే అప్పుడు ఏమొస్తుంది నీకు, x² + y² is equal to మనకు r² అనేది తెలుసు, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇంటర్మీడియట్లో తెలుసు మనకు. సో కాబట్టి x² + y² is equal to r ప్లేస్లో ఏమున్నట్టు ఇక r is equal to a, ఇక్కడ r is equal to b, r is equal to b. ఇది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కాబట్టి యాంగిల్స్ ఏముంటాయి, θ is equal to 0 degree to θ is equal to 2π, 360 degrees కదా ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. కాబట్టి ఇంటిగ్రల్ 0 to 2π. ఇదేమిది, ఇక్కడ b గ్రేటర్ దెన్ కాబట్టి అప్పర్ లిమిట్ b, లోయర్ లిమిట్ a. మనకు f అంటే x² + y² అంటే ఏం తీసుకున్నాం, ఇక్కడ r² అనుకున్నాం. r²/4 sin 2θ. dx dy అంటే r dr
d theta. Okay, that is equal to r into r square అంటే r power r cube 1/4 0 to 2 pi a to b ఏమిది r cube sin 2 theta, ఇక్కడ ఏముంది, ఇక్కడ sin square 2 theta. ఓకే, dr d theta. ఓకే, సో ఇంటిగ్రేట్ చేయండి 1/4 r power r cube చేస్తే r power 4/4 0 to 2 pi r power 4 లిమిట్స్ ఏం మనకు a to b sin square 2 theta d theta. ఓకే, ఇంకా అప్పర్ మైనస్ లోయర్ లిమిట్ r power 4/4. ఓకే, ఇదేమి r క్యూబ్ చేస్తే ఏమొస్తుంది, r power 4/4 4, ఇది 4 4 16 1/16 ఇంటిగ్రల్ 0 to 2 pi అప్పర్ లిమిట్ b power 4 మైనస్ a power 4 ఇంటూ సైన్ స్క్వేర్. సైన్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ లేదు కాబట్టి 1 మైనస్ కాస్ 2 θ/2 రాసుకోవచ్చు. సైన్ స్క్వేర్ని 1 మైనస్ కాస్ 2 θ 2 2 4 θ అంటే 2 θ అనుకోండి, అండ్ 4 θ/2 ఇంటూ d θ. దట్ ఈజ్ ఈక్వల్ టు b power 4 మైనస్ a power 4/32. ఓకే, లిమిట్స్ 1 చేస్తే ఏమొస్తుంది θ, కాస్ 4 θ చేస్తే 1/4 సైన్ 4 θ, లిమిట్స్ 0 to 2 pi. సో b power 4 మైనస్ a power 4/32 అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి 2 pi. లోయర్ లిమిట్ ఏమవుతుంది, θ ప్లేస్లో పెడితే θ ప్లేస్లో 2 pi పెట్టాము, అప్పర్ లిమిట్ 2 pi పెడితే ఏమొస్తుంది 2 4 8 pi అవుతుంది, సైన్ 8 pi అంటే 0 మైనస్ లోయర్ లిమిట్ 0 0 అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు b power 4 మైనస్ a power 4/2 1 2 16 ఇంటూ పై. ఓకే, ఈ విధంగా మనం డబుల్ ఇంటిగ్రల్స్ అనేది మనం అప్లై చేయాలి. ఓకే, సో మీకు నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను, మీరు ట్రై చేయండి. ఎగ్జాంపుల్, ఇంటిగ్రల్ x² y². ఓకే, x² y² బై x² ఇంటూ y². ఓకే, x² ప్లస్ y² బై x² ప్లస్ y² ఇంటూ x² ప్లస్ y². ఓకే, ఇదేమిది dx dy. మనకు లిమిట్స్ వచ్చి x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు a², అదేవిధంగా x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు b². ఇక్కడ a లెస్ దాన్ b అని, a గ్రేటర్ దాన్ b, a గ్రేటర్ దాన్. ఓకే, ఇక్కడ ప్లస్ ఇది కింద మల్టిప్లై. ఓకే, x² ఇంటూ y². సో ఇదే ప్రాబ్లంలో మనం ఉల్టా చేసాం. ఓకే, ఇక్కడ కాకపోతే a గ్రేటర్ దాన్ b అన్నాడు. సో ఈ మోడల్ ప్రాబ్లం మీరు ట్రై చేసుకోండి. ఓకే, ఈ విధంగా మనం చేంజ్ ఇన్ పోలార్ కోఆర్డినేట్స్ అంటే ఈ విధంగా చేసుకుంటూ వెళ్తాం. ఓకే, సో ఐ విల్ గో ఫర్ అనదర్ మోడల్.